ఎవరు ఫోటోగ్రాఫర్ అమ్మ ఒకసారి మీ ఫేస్ చూపియండి అమ్మా ప్లీజ్. ఓకే నువ్వు ఉన్నావు ఆ రోజు నేను మాట్లాడిన రోజు, మరి ఎలా రాస్తావు 50 టికెట్లు ఒకే లెటర్ మీద అడిగానని? మరి ఎవరు చెప్పారు చెప్పండి. రిపోర్టర్కి ఎవరు ఇస్తారు? రిపోర్టర్లేమో రారు, రానోళ్ళు చూసినట్టు రాయటం అనేది దురదృష్టకరం. ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను, నిజంగా తిరుమల మీద మీరు పని చేస్తున్నారు, తిరుమల పవిత్రత కాపాడాలని అని ఎవరికి ఉద్దేశం ఉన్నా కూడా ఇక్కడ జరుగుతున్న దురాగతాల్ని ధైర్యంగా రాయగలిగితే రాయండి. అంతేగాని నన్నేదో బ్యాడ్ చేయాలని చెప్పి 10 మందితో నన్ను తిట్టించడం, ఇక్కడికి వచ్చే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర మైక్ పెట్టి ఇక్కడ అంతా బాగా జరుగుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు L1లో కూడా అడ్డమైన వాళ్ళు L1కి వచ్చారు. పర్టికులర్గా ఎమ్మెల్యేలు వస్తేనే ఎమ్మెల్యేలకి L1 లేకపోతే లేదన్నప్పుడు ఏ విధంగా వాళ్ళందరికీ ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ జేఈఓ గారు రాకముందు L1లు L2లు L3లు అనేటివి లేవు. ఎవరైతే విఐపీస్ ఉంటారో వాళ్ళు నేరుగా వస్తే వాళ్ళకి విఐపీ దర్శనం చేసేవాళ్ళు, లేకపోతే అందరూ కూడా నార్మల్గా వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు కేవలం బిజినెస్ చేసుకోవడానికే ఈ L1లు వితౌట్ వెయిటింగ్ L1లు L2లను పెట్టి ఈరోజు మొత్తము మీకు కూడా చెప్తున్నాను సార్, విజిలెన్స్ గారు పొద్దున్న నుంచి నన్ను అడుగుతున్నారు మీరు మాట్లాడకూడదు అంటే నేను అన్నా విజిలెన్స్ పని ఇక్కడ వచ్చి ఈ టికెట్లు అమ్మకుండా చూసుకోవాలి. రెండవది ఈ విధంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎవ్రీడే చూస్తున్నారు L1కి ఎవరు వస్తున్నారు. సో కేవలం వ్యాపారం చేసుకోవడానికే L1 వితౌట్ వెయిటింగ్ L1 L2 L3 అని పెట్టారు. సో ఇవి ఉన్నంత వరకు ఈ ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది. దేవుణ్ణి ప్రశాంతంగా మనము పూజించుకోవాలి, ఆయన యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలి. కానీ డబ్బున్నోడికి ఉండాలి, పవర్ ఉన్నోడికి మాత్రమే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు. నా పరిస్థితి ఎలా అంటే నార్మల్ భక్తుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటారో ఒకసారి అర్థం చేసుకోండి. సో జర్నలిస్ట్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు నిజాలు రాసేలాగా ఉంటే మీరు ప్రెస్ మీట్ అడగండి. రాయలేము అనే అనుకున్న వాళ్ళు అసలు టెలికాస్ట్ చేద్దాం. రాడగానే రాస్తాడా? రాసిన వాళ్ళు రావాలి కదా. ఎవరు రాస్తారు? మొన్న రండి, మొన్న రాసిన వాళ్ళు ఎవరు? ఈనాడు ఫోటోగ్రాఫర్ ఏరి ఎవరు ఫోటోగ్రాఫర్? వద్దు, నేను మాట్లాడింది రాయలేదు, మీరు మీ ఇష్టానికి రాశారు హెడ్లైన్స్. ఏదండి నేను టీవీ గురించి మాట్లాడాను, నేను పేపర్ గురించి. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎక్కడ ఉన్నారు?